సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. రాత్రి వైద్యుడిపై రోగు బంధువులు దాడిని నిరసిస్తూ జూడాలు ధర్నా చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు గాంధీ ఆసుపత్రిలోని పరిస్థితిని కూడా. ఉదయం నుంచి కూడా జూనియర్ వైద్యులంతా విధులను బహిష్కరించి ఇక్కడ ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు. అత్యవసర సేవలు మినహాయించి మిగిలినటువంటి సేవలన్నింటినీ కూడా బహిష్కరించారని నిన్న సాయంత్రం మంగళవారం రాత్రి సుమారు 7:30 సమయంలో 2 నెలల బాబు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన ఘటనలో ఆ బాబుకు సంబంధించినటువంటి గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో వారు వైద్యులపై దాడికి కూడా తెగబడినట్టు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు తరచుగా అంటే ఒక్క గాంధీ ఆసుపత్రి కాకుండా గతంలో నిలోఫర్లోను ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇటీవల కాలంలో తరచుగా వైద్యులపై దాడుల నేపథ్యంలో తాము విధులను బహిష్కరించామని చెప్పేసి గాంధీ ఆసుపత్రి నిన్న సాయంత్రం జరిగినటువంటి దాడిలో తాము అంటే ఆ చిన్న 2 నెలల బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుకు కావాల్సినటువంటి వైద్య సహాయం తాము పూర్తిగా అందించామని దాదాపు గత నెల రోజుల నుంచి కూడా వారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత అత్యవసరం విషమించిన అంటే ఆరోగ్యం విషమించిన తర్వాత ఇక్కడికి తీసుకురావడం జరిగిందని చెప్పేసి అయితే ఆ బాబుకు కావాల్సిన వెంటిలేటర్ని కూడా తాము అందించినప్పటికీ కార్డియాక్ అరెస్ట్ కారణంగా బేబీ చనిపోవడం జరిగిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాము పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ చిన్నారులు ఉన్నారో వారికి పూర్తిగా వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా పరిస్థితి చేజాటిపోయిందని చెప్పి ఈ బాబు పరిస్థితి గురించి ఆ రోజు ఉదయం నుంచి కూడా అంటే మంగళవారం ఉదయం నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులకి వివరిస్తూనే ఉన్నాము అని చెప్పి వారి కన్సర్న్ కూడా తీసుకున్నాము. అయినప్పటికీ బాబు చనిపోయిన విషయాన్ని తెలియజేసినప్పుడు పిల్లాడి గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా దాడికి తెగబడడం జరిగిందని చెప్పేసి దీంట్లో గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది వీళ్ళకి సంబంధించిన ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దాడి జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ అధికారులు అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకుండా వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయారని చెప్పేసి ఈ దాడిలో ఆసుపత్రిలో ఉన్నటువంటి అద్దాలు కూడా ధ్వంసమై పక్కన ఉన్నటువంటి రోగి పైన కూడా పడ్డాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. మొత్తంగా నిన్న సాయంత్రం సుమారు రాత్రి 7 గంటల సమయంలో జరిగినటువంటి ఈ దాడి నేపథ్యంలో రాత్రి కూడా వైద్యులంతా కూడా విధులను బహిష్కరించి ఎవరైతే జూనియర్ వైద్యులు వారంతా కూడా విధులను బహిష్కరించి ధర్నా చేయడం జరిగింది. అయితే డిఎంఈ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాము చర్యలు తీసుకుంటామంటూ డిఎంఈ నుంచి వచ్చినటువంటి తమకు హామీ వచ్చిందని దీంతో రాత్రి వీళ్ళు తిరిగి మళ్ళీ విధుల్లోకి వెళ్ళినప్పటికీ ఉదయం మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకొని నేపథ్యంలో తాము విధులు బహిష్కరించాము. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా వైద్యులు అంతా ఎవరైతే పీజీ వైద్యులు ఉన్నారో జూనియర్ వైద్యులంతా కూడా విధులు బహిష్కరించి ఉదయం నుంచి కూడా ధర్నా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓపీ బ్లాక్ నుంచి ఈ జూనియర్ వైద్యులంతా కలిసి ఒక ధర్నా ర్యాలీ లాగా కూడా రావడం జరిగింది. దీంతో పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు. అనుమతి లేదని చెప్పేసి అంటే వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ధర్నా చేయడానికి ర్యాలీ నిర్వహించడానికి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు వాళ్ళు అడిగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపు వైద్యులు మరోవైపు పోలీసుల మధ్య కూడా వాగ్వాదం జరుగుతుంది. చాలాసేపటి నుంచి పర్మిషన్స్ కోసం అని చెప్పి మీరు ఆగాల్సి ఉంటుందని చెప్పి ఒకవైపు పోలీసులు మరోవైపు తాము శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ పోలీసులను అటు వైద్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు. పరిస్థితి చేయి దాటిపోతే వైద్యులను ఇక్కడ నుంచి తరలించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మరోవైపు పోలీసులు చేసుకున్నది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఉదయం నుంచి కూడా గాంధీ ఆసుపత్రిలో వైద్యులు ఈ అత్యవసర సేవలు మినహాయించి మిగతా సేవలన్నిటి కూడా బహిష్కరించడం జరిగింది. ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని తమకు కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లను అధికారులు చేయాలని చెప్పేసి వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తాము సేవ దృక్పథంతో చేసేటువంటి వైద్య వృత్తిలో తమకే రక్షణ లేకపోతే తాము రోగులకు ఎలాంటి సేవను అందించగలమని చెప్పి కూడా ఒకవైపు ఈ వైద్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తంగా తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూసినట్లయితే ఒకవైపు సూపరింటెండెంట్ శ్రావణ్ కూడా జూనియర్ వైద్యులతో మాట్లాడుతున్నారు. మరోవైపు పోలీసులతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇలాగే ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే వైద్యుల ధర్నా నేపథ్యంలో రోగులు కొంతమేరకు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి కూడా గాంధీ ఆసుపత్రిలో అత్యంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యులు తమకి రక్షణ కల్పిస్తేనే విధుల్లోకి వెళ్తాము అని చెప్పేసి అలాంటి రక్షణ ఇచ్చే విధంగా అధికారుల నుంచి హామీ కావాలని చెప్పేసి చాలా గట్టిగా కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.